మండలంలో ఉన్న సచివాలయ సిబ్బందికి ఎంఎస్ఎంఈ సర్వేపై శిక్షణ ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి. దీంట్లో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక పోర్టల్ పెట్టి ఉద్యమ్ అనే, అంటే వ్యక్తిగతంగా ఆధార్ ఎలాగో అదేవిధంగా ఇలాంటి యూనిట్స్కి ఉద్యమ్ అని ఒక రిజిస్ట్రేషన్ పెట్టి ఒక నంబరు ఇస్తూ ఉంది. అయితే మన రాష్ట్రంలో దాదాపు 10% ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ లేదు. ఆ ఉద్దేశంతో ఒక సర్వే చేయమని చెప్పి ప్రభుత్వం నిర్దేశించింది. దాని ప్రకారంగా రేపటి నుంచి మండలంలో ఈ సర్వే చేయడం జరుగుతుంది. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే పారిశ్రామిక సంస్థలు చిన్న స్థాయి అంటే మైక్రో అంటే 1 కోటి పెట్టుబడి లోపు ఉన్న సంస్థలు, స్మాల్ అంటే 1 కోటి 10 కోట్ల మధ్యలో పెట్టుబడి పెట్టగలిగిన సంస్థలు, ఇలాంటి సంస్థలన్నిటిని కూడా ప్రోత్సహించడానికి వాటికి సరి అయిన రిజిస్ట్రేషన్, ఉద్యమ రిజిస్ట్రేషన్ లేకపోవడం అనేది గుర్తించి సర్వే చేయమని చెప్పడం జరిగింది. వీళ్ళు ఈ సర్వేలో పూర్తి వివరాలు కనుక తెలుసుకొని ఎవరైతే ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళ వివరాలన్నీ కూడా ఈ బేస్లైన్ సర్వేలో వస్తాయి. ఆ విధంగా సర్వేలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహకాలు మార్కెటింగ్ పరంగా అయితేమి, ఫైనాన్షియల్ పరంగా అయితేమి, అదేవిధంగా ముఖ్యమైన ISO 9000 లాంటి సర్టిఫికేట్స్ తెచ్చుకోవడంలో కానీ ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహకాలు ఇస్తుంది. దాని మీద ఈరోజు సచివాలయ సిబ్బంది అందరికీ శిక్షణ ఇచ్చి ఈ యూనిట్స్ అన్నింటినీ కూడా రేపటి నుంచి ఆయా గ్రామాల్లో సర్వే పూర్తి చేయాల్సిందిగా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.